కృష్ణా జిల్లా నందిగామలో పాత కక్షలు భగ్గుమన్నాయి. రామిరెడ్డిపల్లికి చెందిన చిన్నబ్బాయి అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ ని గొడ్డలతో నరికి చంపాడు. పోలీసులు వచ్చేలోపే నిందితుడు పరారయ్యాడు. పాత కక్షలతోనే హత్య చేశాడని చెప్తున్నారు స్థానికులు. కృష్ణా జిల్లా నందిగామలో పాత కక్షలు భగ్గుమన్నాయి. రామిరెడ్డిపల్లికి చెందిన చిన్నబ్బాయి అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ ను గొడ్డలతో నరికి చంపాడు. పోలీసులు వచ్చేలోపే నిందితుడు పరారయ్యాడు. పాత కక్షలతోనే హత్య చేశాడని చెప్తున్నారు స్థానికులు. కృష్ణా జిల్లా నందిగామలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒకరికొకరు హత్య చేసుకునేంత వరకు వెళ్లింది. వ్యక్తిని గొడ్డలతో ప్రత్యర్థులు నరికి చంపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, అసలు ఈ హత్యకు గురైంది ఎవరు? ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఏమైనా ముఠా కక్షలా? ఇది వ్యక్తిగత సంబంధాలతో ఈ హత్యకు దారితీసినట్టయితే ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. నందిగామలో ఉన్నటువంటి రామిరెడ్డిపాలి గ్రామానికి చెందిన ఈ తుమ్మల ప్రసాద్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం నడుపుతున్న కారణంగా అదే గ్రామానికి చెందినటువంటి పల్లికంటి ప్రభాకర్ అయితే ఈ రోజున హత్య చేసినట్టుగైతే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 2 ఏళ్ల క్రితం కూడా ప్రసాద్ ను దారుణంగా కొట్టి రైలు పట్టాల మీద పడేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రభాకర్ ముద్దాయిగా అరెస్ట్ కాబట్టాడు. దాని బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో తిరిగి ప్రసాద్ భార్యతో అయితే ప్రభాకర్ వివాహేతర సంబంధాన్ని అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అలా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించి 2-3 సార్లు కూడా కుటుంబ సభ్యులు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. అయినప్పటికీ కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి సంబంధించి 2 కుటుంబాల మధ్యగా కూడా కొన్నాళ్ళ నుంచి అయితే పాత కక్షలు అయితే నడుస్తానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నిసార్లు చెప్పినా కూడా కొనసాగిస్తున్న కారణంగానే చిన్నబ్బాయి మీద ఎవరైతే ప్రభాకర్ మీద ఈ రోజునైతే దాడి అయితే చేసిన పరిస్థితి ఉంది. తీవ్రంగా గొడ్డలతో తీవ్రంగా నరికిన కారణంగా తీవ్ర గాయపడి చికిత్స పొందడానికి సంబంధించి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అక్కడికి తీసుకెళ్లినప్పటికీ కూడా అప్పటికే వైద్యులు కూడా కొంచెం కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ తీవ్రంగా రక్తస్రావం అయిన కారణంగా అతను చనిపోయినట్టుగా అయితే పోలీసులు కూడా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో జరిగిన గొడవలన్నింటినీ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం బయటకు తీస్తున్నారు. అదేవిధంగా వివాహేతర సంబంధంతో పాటు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తికి సంబంధించిన పాత కేసుల బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి పోలీసులు అయితే వెలికి తీస్తున్నారు. దీంతో పాటుగా హత్య చేసినటువంటి వ్యక్తికి సంబంధించి సహకరించిన వారికి సంబంధించి కూడా ప్రస్తుతం వాళ్ళందరూ పరారీలో ఉండడంతో ఆ ఘటనకు సంబంధించి వాళ్ళను కూడా పట్టుకునే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణకు సంబంధించి ఒక ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా కూడా గ్రామ స్థాయిలో జరిగిన నందిగామ గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది.